శ్రీనాథ్, కోర్టులో నీ వాదనలు వింటుంటే అంత బాధలోనే ఎంత ఆనందం కలిగిందో నీకు తెలుసా? అయినా నేను ఓడిపోయాను కదా డాడీ. ఎప్పటికైనా మీరు సహకరిస్తే మీరు నిర్దోషం నిరూపిస్తాం. నీ శక్తి సామర్థ్యాలు నాకు తెలిసిన ఆయన అవి ఉపయోగించి నీ చెల్లాయి పెళ్లి జరిపించు. డాడీ, ఈ పరిస్థితుల్లోనా? ఈ పరిస్థితుల్లో నేను తొందరపడకపోతే నేను పోయిన తర్వాత అది ఇంకా వైరాగ్యంలో పోవచ్చు. చెల్లా ఇప్పటికే మోగనం పట్టు కూర్చుంటాడే, అందుకే వెంటనే పెళ్లి జరిపించమంటున్నాను. అత్తవారింటికి వెళ్ళి సంసారంలో పడిపోతుంది. బిడ్డలు కలిగితే కడుపు తీపితో ఈ చేతులు మర్చిపోగలుగుతుంది. అలాగే డాడీ, చెల్లెమ్మ పెళ్లికి ముహూర్తం పెట్టించే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. వస్తాను డాడీ. జ్యోతి, జ్యోతి, నువ్వు తల్లివి కాబోతున్నావు. అమ్మా, రేపు ఐజీ గారి అబ్బాయి జ్యోతిని చూడటానికి వస్తున్నాడు. అవునమ్మా. జ్యోతి, నువ్వు ఇలా విచారంగా ఉండకూడదమ్మా. అన్నయ్య, నేను నాన్నగారిని ఒకసారి చూడాలి. దాన్నేం భాగ్యమ్మా, నీ ఇష్టం, నువ్వు ఎప్పుడేం చూడొచ్చు. అమ్మా, ఏడవకమ్మా, ఏడవకు. అన్నీ తెలిసిన మీరే నన్ను పెళ్లి చేసుకోమంటున్నారా? అవునమ్మా, నువ్వు మా ఇంట వెలిగే దీపాన్ని ఆ జ్యోతి ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలమ్మా. జ్యోతి అన్నాక ఆరిపోక తప్పదు నాన్న. అమ్మా, ఈ జ్యోతి ఆరిపోకుండా మీ చేతులు అడ్డం పెట్టి కాపాడాలనుకున్నారు. కానీ నేను కాలిపోవడమే కాకుండా మీ చేతులు కూడా కాల్చాను నాన్న. నేనేమైపోయినా పర్వాలేదమ్మా, నాకు సగం కాలం తీరైపోయింది. కానీ కానీ నీ అసలు జీవితం ప్రారంభం కావాల్సింది ఇక నుంచే కదమ్మా. చచ్చి బ్రతుకుతున్న దాన్ని బ్రతికి చావమంటున్నారా నాన్న? అమ్మా, చివరి దశలో రావాల్సిన వేదాంతం చిన్న వయసులోనే ఏమిటమ్మా? నా బ్రతుకు పుస్తకంలో మధ్య పేజీలు చిరిగిపోయాయి నాన్న. అమ్మా జ్యోతి, ఎంత తర్కం తెలిసిన దానివి నువ్వు పెళ్లి ఒప్పుకోవాలి కదమ్మా. అమ్మా, నీకు జరిగిన న్యాయం ఎవరికి తెలియదమ్మా, నీ అన్నయ్యలకి తెలియదమ్మా. అలెగ్జాండర్ గారు కూడా ఈ రహస్యం బయట పెట్టలేడు. జరిగేదంతా మర్చిపోయి పెళ్లి చేసుకోమ్మా. నాన్న, అవునమ్మా, నీ మెళ్ళలో పసుపు తాడు పడిన తర్వాతే నా మెళ్ళలో ఉరుతాడు వేసుకుంటారమ్మా. నిన్ను పసుపు బట్టల్లో తరివి తెరా చూసిన తర్వాతే నేను కళ్ళు మూస్తాను తల్లి. రోజు నిద్ర లేవగానే నా ముఖమేగా చూసేవారు. ఇంకా ఎందుకు నాన్న ఈ పాడు ముఖం చూడాలని కోరుకుంటున్నారు? అమ్మా జ్యోతి, ఆ మీద నీకేమాత్రం అభిమానం ఉన్నా గౌరవం ఉన్నా నేను చెప్పినట్టు చేయి. నీ మీద నాకెప్పుడు అభిమానం ఉంటుంది నాన్న, గౌరవం ఉంది. అయితే నువ్వు మళ్ళీ ఇదివరకటి మా జ్యోతిలో వెలుగుతూ ఉండాలి. పెళ్లి కూతురుపై కళకళ్ళాడుతూ ఉండాలి తల్లి. అలాగే నాన్న, నన్ను దీవించండి. నిన్న భగవంతుడు చల్లగా చూస్తాడు తల్లి. ఏమ్మా, ఏమిటమ్మా? మీ చేత్తో ఈ చాక్లెట్ తినిపించండి నాన్న. అమ్మ జ్యోతి,
అబ్బాయి గారు, శ్రీరాజ్ బాబు. ఏంట్రా శ్రీకాంత్? అప్పారావు గారు, ఎక్స్క్యూజ్ మీ, ఒక చిన్న రిక్వెస్ట్. మా అమ్మగారి పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. ఒక్కసారి మా నాన్నగారిని ఇంటికి తీసుకెళ్తే. అలాగే శ్రీకాంత్, కానీ వారిని తిరిగి భద్రంగా నాకు అప్పచెప్పే బాధ్యత నీది. థ్యాంక్ యూ మిస్టర్ రావు, థ్యాంక్ యూ వెరీ మచ్. సాల్ రైట్, గెట్ ఇన్. నువ్వు మళ్ళీ ఇదివరకటి మా జ్యోతిలా వెలుగుతుండాలమ్మా. పెళ్లి కూతురుపై కళ్ళకళ్ళాడుతూ ఉండాలి. నిన్ను కళ్ళారా చూసుకున్న తర్వాతే కళ్ళు మూస్తాను తల్లి. అమ్మా జ్యోతి, నువ్వు ఇలా అర్థాంతరంగా ఆరిపోతావు అనుకుంటే నీకు జ్యోతి అని పేరు పెట్టుకునేవాడు కాదమ్మా. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. లక్ష్మి, ఊరుకో లక్ష్మి, ఊరుకో. మిస్టర్ శ్రీకాంత్, శ్రీకాంత్, చాలా టైం అయింది. మీ నాన్నగారిని పిలవండి. రండి. కమిషనర్ గారు కనిపించలేదు సార్. కమిషనర్ గారు ఇక్కడికి వచ్చారు కదా? అవును. మరి ఎక్కడికి వెళ్ళారు? ఇలా వెళ్ళారు. అంటే ఆ కిటికీలోంచి పారిపోయారన్నమాట. మిస్టర్ శ్రీకాంత్,
మీరు కూడా ఇలా చేస్తారని అనుకోలేదు. మిస్టర్ రావు, నిజంగా నాకేమీ తెలియదు. నేను మోసపోయాను. కమాన్.